మీ అంతలో మీరే తీవ్రమైనటువంటి నష్టానికి మీరు లోనవుతారు. 2 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర 2 మాసాలు అవుతుంది. 2 సంవత్సరాలు 2 మాసాలు. ఈ 2 సంవత్సరాల 2 మాసాల్లో నీ అద్భుతమైనటువంటి ప్రజాపాలన ఏం చేసిర్రో ప్రజల సమక్షంలో పెట్టండి. అసలు మీరు గవర్నమెంట్ నడిపించే పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు సెక్రటరియట్లో కూర్చుంటలేడు అని మాట్లాడారు. కేసీఆర్ గారు సెక్రటరియటే పోడు, అంత పెద్ద సెక్రటరియట్ కట్టిండని మాట్లాడారు. మీరు కూర్చుంటుర్రా? మీరు పోతుర్రా? కమాండ్ కంట్రోల్ అనేది దేనికోసం కట్టింది మీకు అందరూ తెలుసు, మీడియా మిత్రులకు. కమాండ్ కంట్రోల్ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి గర్వకారణంగా ఉండాలని కట్టారు. ఆయన ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి ఏవో రివ్యూలు పెడతారు. మొన్నటికి మొన్న ఆయన ఫుట్బాల్ ఆడుతాడు. ప్రజలు నీకు ఫుట్బాల్ ఆడడానికి అధికారం ఇవ్వలే. మళ్ళీ ఏదో అమెరికా యూనివర్సిటీ పోతుండట. ఒక్కటి, నేను కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సరైనటువంటి పరిపాలన కాదు. ఈ విధంగా ఏంటంటే 8-9 గంటలు కాలయాపన. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకు సంబంధించింది ఉండదు. ఆ వ్యవహారం అంతా అధికారుల సమక్షంలోనే, దానికి ఒక 4-5 మంది కమిటీ ద్వారానే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు సందర్భాన్ని బట్టి సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ. కానీ దీన్ని మీరు ఒక టీవీ సీరియల్ మాదిరి సంవత్సరాల తరబడి ఈ డ్రామా కంపెనీలు నడిపించి, తర్వాత అక్కడ జరగని విషయాలన్నీ లీకుల ద్వారా బయటికిచ్చి, దాంతో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలకు ఏం అర్థమవుతలేదు. పంచాయతీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం అనుకుంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100% జిల్లా పరిషత్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, దాంతోపాటు పంచాయతీలన్నీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నీ కూడా 100% గెలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే గవర్నమెంట్కు సమ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ నీ పరిపాలన 40% మేము గెలిచినాం. అది మీకు ఇంకా అర్థమైతలేదు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించి మధ్యలో బీసీల కోసం ఒక డ్రామా నడిపించారు. 42% రిజర్వేషన్ ఇస్తామని. అది రాదు, అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప జరగదు అని చెప్పి అసెంబ్లీలో మేము చెప్పినాం. దాన్ని ఒక డ్రామా లెక్క నడిపించారు. కొన్ని పత్రికలు అయితే పార్టీ పరంగా ఇస్తాయని చెప్పి, ఈ పార్టీ పరంగా ఇస్తాయి, ఈ పత్రిక రాసే వాళ్ళకి ఫేవర్గా రాసేవాళ్ళు ఏదో పెద్ద లెక్క పెట్టి చెప్పినట్టే. ఈ వర్గాల ప్రజలు ఇంత గెలిచినరు అని లెక్క పెట్టి చెప్పినట్టే ఎలక్షన్ కాకముందే చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా ఉండదు. ప్రజల అభిష్టం మేరకు, ప్రజల ఆలోచన విధానం మేరకు పరిపాలన మంచిగుందన్నప్పుడే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు మనకు ఈ దేశంలో లేని పండుగలన్నీ మనకే ఉన్నాయి. ఈ పండుగలలో డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏమైతే దేవుడు సామాన్ తెచ్చుకోనికే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటలేవు. దీనికి కారణం ఎవరు? మీ ప్రభుత్వం కదా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవడానికి కారణం ఎవరు? నీ ప్రభుత్వం కదా. కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పరిపాలన, కరెంటు లేని రాష్ట్రానికి 24 గంటల కరెంటు ఇచ్చినటువంటి చరిత్ర, రైతు బంధు అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం. ఎక్కడ కూడా పెట్టుబడి సాయం చేసింది దేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో కూడా లేదు. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు చనిపోతే కూడా వారం 10 రోజులు తిరగకముందే
వాళ్ళకి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు కూడా బీమా కూడా గవర్నమెంట్ కట్టినటువంటిది కూడా చరిత్రలో లేదు. పల్లెలు అద్భుతంగా ఉండే, గ్రామాలు అద్భుతంగా ఉండే, పట్టణాలు అద్భుతంగా ఉండే. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఇవన్నీ విషయాలను పక్కన పెట్టి ఫోర్త్ సిటీ భూమి ఎక్కడిది? 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం మేము సేకరించింది. అక్కడ రైతులకు గవర్నమెంట్కు ఉన్న అగ్రిమెంట్ ఏంది? అది ఫార్మా కోసం వాడితేనే ఉపయోగపడుతుంది తప్ప ఇతరత్ర అవసరాలకు పడితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ భూమి ఇవ్వాలి. వీళ్ళే కదా ఎలక్షన్ల ముందు పోయి మా ప్రభుత్వం వస్తే మీకు రిటర్న్ ఇస్తామని చెప్పారు. మరి రిటర్న్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు కొత్త డ్రామాకి తెల్లరేపారు. హిల్డ్ పాలసీ అని చెప్పి దాంట్లో కూడా దారుణమైనటువంటి దోపిడీకి ఎగబట్టారు. మీకు అసలు యూనిటీ లేదు, మీ గవర్నమెంట్ కాదు, మీ పార్టీలో కూడా యూనిటీ లేదు. ఇక మాట్లాడితే చిలక పలుకులు పలుకుతురు. ఏదో పెద్ద సత్యహరిశ్చంద్ర మహారాజు వీళ్ళకి చుట్టమైనట్టు చిలక పలుకులు పలుకుతున్నారు. ఇది ఇట్లుంటుంది, అది అట్లుంటుంది అంటే ఇక కొత్తగా చేప పిల్లకి ఏదో ఈత నేర్పించినట్టు, మాకేదో తెలియదు ఈయన కొత్తగా ఏదో సృష్టించినట్టు. ప్రజలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా?